మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టొచ్చినట్టు తిరుగుతూ పైగా మేము వినలేదు. నోటీసులు పంపిస్తున్నాము, మాట్లాడిన వాళ్ళకి కామెంట్ పెట్టిన వాళ్ళకి స్క్రీన్ వేసుకోండి. ఎవడికి బాధ? అవునయ్యా, మా ఇష్టం. మేము బట్టలు ఇప్పుకొని తిరుగుతాము, లేదంటే మా సామాన్లు కనపడేలాగానే ఇప్పుకొని తిరుగుతాం. నీకెందుకు అసలు? నీకెందుకు? మా ఇంట్లో వాళ్ళకే భయపడము. మా ఇంట్లో వాళ్ళకి భయపడకుండానే మేము ఇంట్లో డ్రెస్సులు మా నచ్చినట్టు వేసుకొని తిరుగుతాం. నువ్వెవరు చెప్పడానికి? అయినా అసలు మాకు మంచి వినాల్సిన అవసరం ఏముంది? అసలు మంచి మేము వింటామా? మంచి వింటే అసలు మేము ఇట్లా ఉంటామా? ఆయన రికిపాటి గారు ఇంతకుముందు చెప్పారు కూడా ఆల్రెడీ. వినకపోతే ఎవరన్నా వినండి. చెప్పి మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టొచ్చినట్టు తిరుగుతూ పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగ్ గొప్ప అని చెప్తూనే మేము వినలేదు. మరి నువ్వు చెప్తే మేము వింటామా? మా ఇంట్లో వాళ్ళు చెప్తేనే మేము వాళ్ళని అదరగట్టుకొని రోడ్ల మీద తిరుగుతాం. నువ్వెవరివి చెప్పడానికి మాకు? ఇట్లుండు అట్లుండు అని రెస్ట్రిక్షన్స్ ఎందుకు పెడుతున్నావు? మాకు బయట తిట్టినా పర్లేదు, ఇంకేమైనా చేసినా పర్లేదు, లేకపోతే ముందు పొగిడి వెనక ఇష్టం వచ్చినట్టు తిట్టినా గానీ మాకు సంబంధం లేదు. మా ముందు ఏమంటున్నారు? మమ్మల్ని చూసిరా లేదా, మమ్మల్ని పట్టించుకున్నారా లేదా, కేక కేక అన్నారా లేదా, మాకు అదే కావాలి. మా వెనక ఏమనుకుంటే మాకెందుకు? మాకు అయినా అసలు నిజం చెప్పాలంటే మాకు తిట్లే నచ్చుతాయి. మాకు మంచిగా ఉండకపోవడమే నచ్చిద్ది. మేము ఇలాగే ఉంటాము. నీకు ఇష్టమైతే చూడు, లేకపోతే లేదు. ఇంకా హీరోయిన్లు అంటావా? హీరోయిన్ల సంగతికి వస్తే హీరోయిన్లకు కూడా నేను సపోర్ట్ చేస్తా. సినిమాలలో ఎట్లా ఎక్స్పోజింగ్ ఇచ్చారో బయట కూడా అట్లా ఎక్స్పోజింగ్ ఇస్తారు. డ్రెస్సులు సరిగా లేకపోతే కింద పడతారు, కింద పడ్డప్పుడు చేతులు అడ్డు పెట్టుకుంటారు, లేకపోతే అసలు అడ్డు కూడా పెట్టుకోరు. నీకెందుకు? మేము ఎంతే ఉంటాము. మేము మంచి చెప్తే తీసుకోము, మేము మారము. కింద పడ్డా మారము, మమ్మల్ని ఎవడో పొడి చేసినా మారము, రేప్ చేసినా మారము, లేకపోతే ఇంకేమన్నా మేము మారము. ఎందుకంటే అసలు మేము మంచి తీసుకోము. ఇట్లనే గాని డిబేట్లు పెట్టి మరి గొడవ చేస్తాం నీ మీద. మాకు అంత సత్తా ఉంది. కానీ నాకు డౌట్, రికిపాటి గారు అంతగానం అంటే మాత్రం ఆయన ఏమనలేదు. శివాజీ గారి మీద ఎందుకు అంటున్నారంటావు? అంటే దానికి అర్థం ఏందో మరి నాకు తెలియదు. ఆయన అన్నప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, ఈయన అన్నప్పుడు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారో నాకు తెలియదు. అయినా కానీ మీరు అన్నది తప్పే. ఇంకోసారి అనకండి. మంచి చెప్పాలని ట్రై చేయకండి. మంచి మాకు నచ్చదు, మా చెవులో కూడా ఎక్కదు. మేము ఇట్లే డిబేట్ పెడతాం. మీరు చెప్పేది మంచి అని మాకు తెలిసినా సరే దాన్ని కప్పిపుచ్చుకొని మరి అట్లే మాట్లాడతాం. ఇంకోసారి మాకు మంచి చెప్పాలని ట్రై చేయకండి. మమ్మల్ని మార్చాలని అస్సలు ట్రై చేయకండి. అర్థమైందా? మేము ఎంత మంచి రిసీవ్ చేసుకోమో ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం ట్రోలింగ్స్. ఆడోళ్ళే డిబేట్లు పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు ఇక నాకు కూడా తెలియదులే, కానీ మాట్లాడుతున్నారు. డిబేట్లు పెట్టి అన్న మాటలు వెనక్కి తీసుకోవాలట. మరి అన్ని చెడ్డ మాటలు అన్నావు కదా, తీసుకో వెనక్కి. ఎందుకంటే మంచి నచ్చదు కదా ఈ సొసైటీకి. మన ఇంట్లో వాళ్ళు చెప్పితేనే వినరు మనోళ్ళు. ఇక మీరు చెప్తే తీసుకుంటారా? ఏం సొసైటీ మార్చాలనుకోవడం నిజంగా మన వల్ల కాని పని. శివాజీ గారు సొసైటీని మార్చాలనుకోవడం మన వల్ల కాని పని. అసలు మంచికి రోజులు ఉన్నాయా? ఫస్ట్ నాకు ఇది ఒకటి ఆన్సర్ ఇవ్వండి. మంచికి రోజులు ఉన్నాయా? చెడు తొందరగా పోతా ఉంటది. అసలు మంచికి రోజులు ఉన్నాయా? మంచిగా ఎవడన్నా సపోర్ట్ చేస్తాడా? నువ్వు ఒక అబద్ధాన్ని గట్టిగా బల్లగుద్ది చెప్పగలుగుతావు, ఒక నిజాన్ని నువ్వు బల్లగుద్ది చెప్పి నువ్వు నమ్మడు, ప్రూఫ్స్ అడుగుతాడు. అట్లాంటి సమాజంలో బతుకుతున్నాం మనం ఏదో చేయాలని పోతే ఇక మనకి రివర్స్ అవుతుంది. ఇట్లుంటది. ఇక ఏమన్నా అందామంటే ఇక చేసిందే తప్ప అంటే ఇక మళ్ళీ దానికి సపోర్ట్ చేసుకోవడము. ఏమన్నా అంటే ఇక కామెంట్లు పెట్టిన వాళ్ళని ఇగో ఏంది అవి పంపిస్తున్నాము, నోటీసులు పంపిస్తున్నాము, మాట్లాడిన వాళ్ళకి కామెంట్ పెట్టిన వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసి నోటీసులు పంపిస్తున్నాము అంటున్నారు. ఇంకోటి, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా మీకు తెలుసు. తెలవనంత అమాయకులు ఎవరు లేరు ఇక్కడ. వాళ్ళ పిల్లగాడికే వేసుకునే బట్టలు వాళ్ళ పిల్లగాడికే నచ్చలేదట. ఒక ఇంటర్వ్యూలో చెప్పిర్రు. మరి నేను చెప్పేది కూడా కాదు, వాళ్ళే చెప్పిర్రు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారు మా ఇష్టం, మనకు నచ్చిన బట్టలు వేసుకుంటామని. వేసుకోండి. ఎవడికి బాధ? తిడితే నిన్నే తిడతారు. ఎవడికి బాధ? మంచి చెప్తే తీసుకున్నప్పుడు ఎవడికి బాధ? మొగుళ్ళకి బాధ కాదు కదా. నీ ముందు అప్సరస అంటారు, నువ్వు వెళ్ళిన తర్వాత అంటారు. ఎవరికి ఫరక్ పడుతుంది? మొగోళ్ళకి పడదమ్మా, మనకే పడుతుంది. అయినా మనం తీసుకోవద్దు. అమ్మో, మంచి చెప్తే అర్ర మన వెనక అన్నా పర్లేదులే కానీ
మనం మంచి తీసుకుంటే మనం ఆడవాళ్ళం ఎట్లయితే మంచి తీసుకోవద్దు. మనల్ని ముందు అప్సరాస్ అనాలా వెనక అనాలా. అయినా మనం తగ్గొద్దంటే తగ్గొద్దు. ఎక్కడ కూడా మీరు తగ్గొద్దు. ఎవడైంది మనల్ని వచ్చి ఒకడు అనేది ఏంది, మనల్ని బూతులు అన్నా వాడితే ఇప్పేసుకున్నా తిరుగుతాం, ఏమన్నా చేస్తాం. ఒకడు వచ్చి మనకు మంచి చెప్పేది ఏంది, మనం మంచి వింటామా? ఇక అంటారు ఇక కొంతమంది ఇక డ్రెస్సింగ్ ని బట్టి రేపులు జరుగుతున్నాయని. అది తప్పులే, కామందులో ఏడైనా ఉంటారు కదా, అది వేరే విషయం. ఇక నెగిటివ్ గా పాజిటివ్ గా విషయానికి వస్తే ఇక అనేటోళ్ళు ఏడైనా ఉంటారు అనుకోని ఇక మీరు ఇక దాన్ని కూడా ఇక అట్లా తీసుకుంటే ఇక మనం చేసేదే ఏదేమైనా కానీ మనమైతే నిజమని ఒప్పుకోవద్దు. డిబేట్లు పెట్టాలా, శివాజీని తప్పనాలా, తిట్టాలా, అందరిని తీసుకుపోయి ఆ చెరువులో ముంచేయాలా. మనం చేసేది మనం చెయ్యాలా, అంతే కదా. ఇది కలికాలం కదా, మనం కూడా ఏం చేయలేం. కలికాలం అట్లుంది, ఇక నడిచేది నడుస్తూనే ఉంటది. ఇక ఎవరిని ఏం అనలేంలే కానీ మీరు చేసేది మీరు చేయండి అనేది అంటూనే ఉంటారు. ఇక అయినా ఇక ఇప్పుడు సిటీ కల్చరే అట్లుంది. ఇక కానీ ఇంకేం చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇక రీచ్ల కోసం, వ్యూస్ కోసం, సక్సెస్ కోసం ఎన్నో చేస్తున్నారు. అందులో ఇది ఒకటి అనుకుందాం. ఇక చేసేది ఏం లేదు కానీ మమ్మల్ని మాత్రం ఏం అనొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా అబ్బాయిలందరికి, మమ్మల్ని ఏం అనొద్దు. ఆయన ఒకటి చెప్తున్నా, ఆయన అన్న దాంట్లో తప్పేం అనిపించలేదు నాకు. ఇక సామాన్లు అని అంటే ఇక మరి ఇక వాడికి పేరు పెట్టి అనలేడు కదా పాపం, అందుకోసం ఏదో సామాన్లని మెన్షన్ చేసిండు. ఇక ఓనీలేండి, ఇక తప్పో ఒప్పో అయిపోయింది. మంచి తీసుకుంటే మనకి మంచిది, లేదు మేము ఎందుకు తీసుకుంటాం అంటే ఇక మీ కర్మ. ఇక ఓని నేను కూడా చేసేది ఏం లేదు. ఇక మన వెనక అన్నా పర్లేదు, ముందు అప్సరాస్ అనాలా వెనక అనాలా.